హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారో అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి, అందరూ బాగుండాలని నేనైతే అదే మనస్ఫూర్తి కోరుకున్నానండి. నేనైతే చాలా బాగున్నాను. ఈరోజైతే బయటికి అయితే వెళ్ళానమాట. ఫింగర్లు అయితే వేయాలంటండి. మరి కోవిడ్లో ఉండేవాళ్ళు వేయనోళ్ళు ఉంటే పోయి ఫింగర్లు అయితే ఖచ్చితంగా వేయండి. మేమైతే ఈరోజైతే పోయాము, కానీ మా పని అయితే కుదరలేదండి. మా పని అయితే అవ్వలేదన్నమాట. మరి మళ్ళీ రేపు కానీ పోవాలి. సరే ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మరి నేనైతే వంట చేయాలి. ఇంకా లోపల కానీ ఇంకా కొద్దిగా పని ఉంది, చేసి మరి వంట అయితే చేయాలండి. సరే, ఓకే, బాయ్. اعتقد يا صبح هذه ఫింగర్లు వేనైతే వచ్చానండి. ఆ సార్ అయితే బిరిగిరే పోతున్నాడు, అందరు ఫాస్ట్. బయట వాళ్ళ అన్నం లేకండి, రైస్ లేకనమాట. దీంట్లో అయితే నేను ఉల్లిపాయలు, ఎండు ద్రాక్ష, జీడిపప్పు వేసానండి. అవి కొద్దిగా ఏంపిన తర్వాత అయితే మళ్ళీ నేను దీంట్లో నెయ్యి వేసి దాల్చిన చెక్కల పౌడర్, వెండు నిమ్మకాయల పౌడర్, ఏలకల పౌడర్, పసుపు అయితే వేసానండి. ఫ్రెండ్స్, మటన్ అయితే బయటికి తీసి మరి ఆ నీళ్ళలోనే రైస్ అయితే వేసానండి. ఇలా మటన్ బయట తీసిన తర్వాత అయితే మసాలా అయితే పట్టించాను. ఇలా ఇప్పుడైతే రైస్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు అయితే మటన్ ఫ్రై అయితే చేస్తున్నానండి నేను. మరి మటన్ అయితే ఫ్రై చేస్తున్నాను. ఈ మధ్య అయితే నేను తినటం లేదు మటను. మా కొడుకు అయితే మాలేసాడనమాట. మరి ఈరోజైతే తిరిగి ఇంటికి వచ్చాడు, పల్లె మేకను వేసేసాడు. మరి ఈరోజైతే మటన్ అయితే చేస్తున్నానండి. మటన్ ఫ్రై అన్నమాట. ఎలా ఉంది? కోవిడ్ వాళ్ళకైతే దొరికి ఇక్కడైతే మాంసం అయితే ఉడుకుతుందండి. నేను ఇక్కడ మటన్ లేక మసాలా అండి, ఉల్లిపాయలు, చెక్క లవంగాలు, తెల్లగడ్డ పేస్ట్ అయితే వేసానండి మాంసంలో. పచ్చిమిర్చి, కొద్ది కొత్తిమీర, ధనియాలు, చెక్క లవంగాలు, ఏలకల పొడి, కారం పొడి, కొబ్బెర. మసాలా అయితే ఇలా కొట్టుకున్నానండి. పచ్చిమిర్చి కూడా వేసి కొట్టాను కాబట్టి కొద్దిగా అయితే ఉప్పు అయితే వేసి కొట్టుకోండి అనమాట. మిక్సీకి అయితే కొట్టుకోండి. మటన్ ఫ్రై అయితే అయిపోయింది. మటన్ ఫ్రై అయితే చాలా అంటే చాలా బాగుంది, చాలా బాగా వచ్చింది అనమాట. చూడండి ఫ్రెండ్స్, ఎలా ఉంది మటన్ ఫ్రై. కువైట్ వాళ్ళకి లెహం మజ్బూస్ అండి, అవేత్ మజ్బూస్ అంటారు వీటిని. ఎలా ఉంది చూడండి. మాంసం అండి, ఇది మటన్ అనమాట. మటన్తో చేసిన మజ్బూస్ అన్నం.